రైతన్నలతో చెలగాటమా రాజ్యం లేదు సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ గోవిందా గోవిందా హరి గోవిందా హరి గోవిందా ఆడోళ్ళ స్కూటీ 4,000 పెన్షన్ 2,000 గోవిందా హరి గోవిందా రైతు బంధు రైతన్నలతో చెలగాటమా ఎండనక కూడా ఇలా రైతుల పొలాలు ఎండిపోతున్నాయంటే కేసీఆర్ గారు వచ్చి ఎండిపోయిన పొలాల మధ్యలో ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పి ఓదార్చి మరి మేము ఆదుకుంటామని అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్ గారు. ఇదే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు అని అంటే ఐపీఎల్ మ్యాచ్ చూస్తా ఉన్నారు. పొలాలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే మరి అక్కడ ఐపీఎల్ మ్యాచ్ ఇవ్వడం నిజంగా కూడా అసలు ముఖ్యమంత్రి చేసే పని ఇది అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఆగమాగమైపోతున్న రైతన్నకు మనం అందరం అండగా ఉండాలని చెప్పేసి ఈ పిలిపించారు. ఎందుకంటే 6 గాలం కష్టపడితే పంట చేతికి వస్తుంది. 6 గాలం కష్టపడ్డ తర్వాత మరి చెమట చుక్కలు చిందించి ఇలా రైతు దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతును కడుపులో పెట్టుకొని దాచుకున్న ప్రభుత్వం ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలు కూడా రైతు బంధు ఈమని అడగలే. రైతు బంధు మరి ఇచ్చేసారు. అదేవిధంగా రైతు బీమా కూడా మేనిఫెస్టోలో పెట్టలే, అడగలేదు. కాకపోతే రైతులకు ఎంత గోస ఉంటుందో తెలిసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు కాబట్టి మరి రైతు బీమా కూడా ఇచ్చి ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ప్రతి జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉంటే అవసరమైతే ఎక్కువ పంట ఎక్కడ వస్తాయి అదనంగా సెంటర్లు ఎక్కువ పెట్టి కూడా ఇలా చివరి గింజ వరకు మరి జోగినటువంటి కాంట చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ మేము ఎప్పుడు ప్రచారంకి అయినా కూడా ఫస్ట్ అయితే మేము కారుకే వేస్తాం కానీ ఓట్లు ఇలా మీ వడ్లు కాంట అయితే లేవు, కేసీఆర్ ఉన్నప్పుడు కాంట అయినకి అయితే జోక్ పీయర్ అని చెప్పేసి రైతులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఇవాళ మరి అసలు కాంట పెట్టే పరిస్థితి లేదు. రైతులకు రైతు భరోసా 15,000 ఇస్తానన్నారు, అది లేదు. రుణమాఫీ డిసెంబర్ 9 వాయిదాలు అప్పులోడు మాట్లాడినట్టు వాయిదాలు పెట్టుకుంటా వస్తున్నారు. ఇవాళ సన్నపట్లు దొడ్డట్లు అన్నారు, రేపు ఆగస్టు 15 రుణమాఫీ అన్నారు. ఏ సంవత్సరం అన్నది చెప్పలేదు, మళ్ళా దాన్ని దాటవేస్తారు. మరి ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా ఈనాడు ధర్నాకు దిగడం అనేది చాలా బాధాకరం. రైతుల కోసం ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అన్నం పెట్టే రైతన్నను మరి కాపాడుకునే అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇలా మేమందరం కూడా నిజంగా పార్టీలకు అతీతంగా మరి ఒక పార్టీలో ఉన్నా కూడా రైతు బిడ్డగా మేమందరం కూడా చాలా బాధపడుతూ రైతన్నకు వెన్నుదన్నుగా కేసీఆర్ సారే నిలుస్తాడు. రైతన్నకు శ్రీరామ రక్ష కేసీఆర్ సారే తప్ప ఎవరు కాదు. ఎందుకంటే గతంలో ఆలి పుస్తలు అమ్ముకొని అప్పు తీర్చుకుంటాము అని చెప్పేసి పాట పాడిన సందర్భాలు ఉండే. ఎందుకంటే విత్తనం పెట్టాలన్నా, ఎరువులు కొనాలన్నా, మరి దున్నిపియాలన్నా కూడా మరి భార్య పుస్తలు అమ్ముకొని మరి పంట పండించుకున్న రోజుల నుంచి ఇవాళ రైతే మళ్ళీ ఇంకొకరికి అప్పిచ్చేసి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ సారే మళ్ళా రైతన్నకు శ్రీరామ రక్షగా ఉంటారు తప్ప వీళ్ళు ఏమి చేయరు, వీళ్ళతో ఏమి కాదు, కేవలం ఓట్లు దండుకోవడమే. అయినా కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు వాళ్లకు రైతన్నను ఆడుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ.